హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇస్ ఇట్ పాసిబుల్ టు సెలెక్ట్ జెండర్ ఇన్ ఐవీఎఫ్. సో చాలా మందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్తున్నప్పుడు కొంతమంది నాకు మేల్ బేబీ కావాలి, కొంతమంది నాకు ఫీమేల్ బేబీ కావాలి, మేడం ఇది పాసిబుల్ అవుతుందా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో నడుపుతా ఉంటారు. సో దిస్ ఐ వాంట్ టు క్లారిఫై ఎవ్రీబడి. ఈ జెండర్ సెలెక్షన్ అనేది మనకి ఇండియాలో ఇల్లీగల్. సో ఐవీఎఫ్ ద్వారా కానీ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా కానీ జెండర్ సెలెక్షన్ అనేది జరగదు. ఇప్పుడు మనం పుట్టబోయే బేబీ బాయ్ బేబీయా గర్ల్ బేబీ అని ఎలా తెలుస్తుంది? యూజువలీ మేల్ పార్ట్నర్స్ లో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ ఉంటుంది, ఫీమేల్ పార్ట్నర్స్ లో ఎక్స్ అండ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. సో ఈ మేల్ పార్ట్నర్ లో ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళి ఫీమేల్ పార్ట్నర్ తో ఎక్స్ క్రోమోజోమ్ తో కలిస్తే ఫీమేల్ బేబీ పుడుతుంది. మేల్ పార్ట్నర్ లో వై క్రోమోజోమ్ వెళ్ళి ఫీమేల్ పార్ట్నర్ లో ఎక్స్ క్రోమోజోమ్ తో కలిస్తే బాయ్ బేబీ పుడతారు. సో దిస్ ఇస్ హౌ మేల్ ఆర్ ఫీమేల్ బేబీ ఇస్ డిటర్మైన్డ్ బై ద మేల్ పార్ట్నర్. సో వేర్ కెన్ వీ డూ ద జెండర్ సెలెక్షన్? కొంతమందికి ఎక్స్ లింక్ డిజీజ్ ఉంటాయి, అంటే లైక్ ఎగ్జాంపుల్ లైక్ హిమోఫీలియాస్ కానీ డ్యూచెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ. సో యూజువలీ ఈ డ్యూచెన్స్ మస్కులర్ డిస్ట్రోఫీ ఆర్ హిమోఫీలియా అనే ప్రాబ్లమ్స్ ఏంటంటే యూజువలీ మేల్ బేబీని ఎఫెక్ట్ అవుతాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం పీజీడి పద్ధతి ద్వారా, అంటే ఎంబ్రియోని బాప్సీ చేసి ఆ బాప్సీ పీజీడి పద్ధతి ద్వారా ఆ క్రోమోజోమ్ జీన్ డిజార్డర్స్ అనేది ఎక్స్ లింక్ డిజీజ్ అనేది మనం కనిపెట్టగలుగుతాం. సో ఈ విధంగా ఒకవేళ మగ బేబీ బాయ్ బేబీయే పుడితే ఒకవేళ బాయ్ బేబీయే పుడితే ఆ బేబీకి ఈ డిజీజ్ క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది మనం ఎంబ్రియో బాప్సీ పీజీడి ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఓన్లీ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ అనేది మటుకు ఐవీఎఫ్ ద్వారా జరగడం అనేది ఇట్ ఇస్ ఇల్లీగల్, ఇట్ ఇస్ నాట్ డన్. బట్ ఎక్స్ లింక్ డిజీజెస్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ త్రూ అ పీజీడి ఆర్ పీజీఎస్ ప్రాసెస్.